వెంకటేష్ గారికి 7 కోట్లు బొక్కేనా? ఆర్సీబీ టీం నెంబర్ 3 స్పాట్ కోసం వెంకటేష్ గారికి 7 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ అదే నెంబర్ 3 స్పాట్ లో ఆడే దేవదత్ పడికిల్ పరుగులు వరద పాడిస్తున్నాడు. రంజీ ట్రోఫీ సెమీఫైనల్ లో డబుల్ సెంచరీ, విజయ్ హజార్ ట్రోఫీలో ఏకంగా 725 రన్స్ కొట్టేశాడు. తను ప్రతి టోర్నమెంట్ లో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ప్రెసెంట్ అందరు ఆర్సీబీ ప్లేయర్స్ కన్నా తనే బెస్ట్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. మరో పక్క వెంకటేష్ అయ్యర్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రతి టోర్నమెంట్ లో ఫెయిల్ అవుతున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలి? వెంకటేష్ అయ్యర్కి నిజంగా 7 కోట్లు అవసరమా? ఈ వీడియోలో చూద్దాం. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. 2025 ఐపీఎల్ లో పడకల్ 10 మ్యాచ్ లో 247 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 27 గా అండ్ స్ట్రైక్ రేట్ 150 గా ఉంది. ఇది డీసెంట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. తర్వాత ఇంజరీ వల్ల సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇదే ఐపీఎల్ లో వెంకటేష్ అయ్యర్ 7 మ్యాచ్ లో 142 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. తన యావరేజ్ 20 గా అండ్ స్ట్రైక్ రేట్ 139 గా ఉంది. తన పూర్ పర్ఫార్మెన్స్ వల్ల కేకేఆర్ టీం తన పక్కన పెట్టింది. 2026 ఐపీఎల్ ఆప్షన్ కి ముందు జరిగిన టోర్నమెంట్స్ చూస్తే పడికిల్ మహారాజా టోర్నమెంట్ అండ్ దిలీప్ ట్రోఫీలో బాపురం చేశాడు. అండ్ ఆస్ట్రేలియాకి అగెన్స్ట్ గా 150 రన్స్ కొట్టేశాడు. కరెక్ట్ గా ఐపీఎల్ ఆప్షన్ కి ముందు జరిగిన సయ్యద్ ముస్కల్ ట్రోఫీలో తను 6 మ్యాచ్ లో 309 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 67 గా అండ్ స్ట్రైక్ రేట్ 167 గా ఉంది. సో దేవదత్ పడికిల్ అయితే ఐపీఎల్ లో బాపురం చేశాడు అండ్ ఐపీఎల్ తర్వాత కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. 2026 ఐపీఎల్ ఆప్షన్ కి ముందు వెంకటేష్ అయ్యర్ అయితే సయ్యద్ ముస్కల్ ట్రోఫీలో 9 మ్యాచ్ లో 141 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ కేవలం 105 గా ఉంది. T20s లో 105 స్ట్రైక్ అంటే చాలా దారుణం అని చెప్పాలి. దానికి ముందు జరిగిన టోర్నమెంట్ ఎంపీ T20 లో కూడా తను ఫెయిల్ అయ్యాడు. 2 మ్యాచ్ లో 26 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ 104 గా ఉంది. ఆప్షన్ కి ముందు తను ఒక్క మ్యాచ్ లో కూడా పర్ఫార్మ్ చేయలేదు, ఇంక్లూడింగ్ ఐపీఎల్. బట్ తనకి 7 క్రోర్స్ ఎందుకు పెట్టారని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వెంకటేష్ అయ్యర్ కి నాకౌట్ మ్యాచ్ లో మంచి రికార్డు ఉంది, అందుకే బీట్ చేశారని కొంతమంది వాదిస్తున్నారు. బట్ రీసెంట్ గా జరిగిన విజయ్ హజార్ ట్రోఫీలో తను క్వార్టర్ ఫైనల్ లో డకౌట్ అయ్యాడు. అండ్ రంజీ క్వార్టర్ ఫైనల్ లో కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. కేకేఆర్ టీం కూడా బిడ్ చేసింది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ గ్రూమ్ చేసుకున్న ప్లేయర్. ఫస్ట్ నుండి కేకేఆర్ టీం కి ఆడుతున్నాడు. వాళ్ళ పర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ లాస్ట్ 23 క్రోర్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు 7 క్రోర్స్ కాబట్టి అంతవరకు వెళ్లారు. ఐపీఎల్ ఆప్షన్ అవుట్ కూడా పడికలు రెచ్చిపోతున్నాడు. విజయ్ హజార్ ట్రోఫీలో 9 మ్యాచ్ లో 725 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 90 గా ఉంది. అండ్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్ లో 232 రన్స్ కొట్టేశాడు. అండ్ కెప్టెన్ గా కూడా టీం ని బాగా లీడ్ చేస్తున్నాడు. ప్రెసెంట్ దేవదత్ పడికల్ ఫామ్ చూస్తే తన ప్రతి మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఆడించాలి. అండ్ ఆర్సీబీ టీమ్ లో అన్ని పొజిషన్స్ ఫిక్స్డ్ గా ఉన్నాయి. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో వెంకటేష్ అయ్యర్ కి ఛాన్స్ రావడం కష్టమని చెప్పాలి. ఎవరికైనా ఇంజరీ అంటే తప్ప వెంకటేష్ అయ్యర్ కి ఛాన్స్ రాకపోవచ్చు. అయ్యర్ కి 7 కోట్లు ఇస్తున్నాం అండ్ పడికల్ కి 2 క్రోర్స్ ఇస్తున్నాం కదని నెంబర్ 3 స్పాట్ లో అయ్యర్ ని ఆడిస్తే ఆర్సీబీకి తర్వాత ప్రాబ్లం రావచ్చు. మరి ఈ ఇద్దరులో నెంబర్ 3 స్పాట్ లో ఆర్సీబీ టీం కి ఎవరెవరో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. సబ్స్క్రైబ్ లైక్ చేయి.